తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కావడంతో తెలంగాణలోనూ తమ ప్రాముఖ్యత నిలబెట్టుకోవాలని భావిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్పైనే ఫోకస్ పెట్టింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిగి కూటమిగా తెలంగాణలో పోటీ చేసినప్పటికీ అనుకున్న విజయాలు సాధించలేకపోయింది. ఖమ్మం జిల్లాలో మాత్రమే కొన్ని సీట్లు సాధించడం, ఆ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరిపోవడంతో ఈసారి యువతరానికి సీట్లు కేటాయించాలన్న నిర్ణయానికి వచ్చారు. పార్టీ కోసం పనిచేసే వారిని గుర్తించి వారికి పదవులు ఇవ్వడమే కాకుండా తగిన ప్రాధాన్యత ఇస్తామన్న హామీతో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించింది. అందుకు అవసరమైన కార్యాచరణ పథకాన్ని రూపొందించాలని ఇప్పటికే సీనియర్ నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. తెలంగాణలో నేతలు పార్టీని వీడినా క్యాడర్ ఉందని పార్టీ నాయకత్వం బలంగా నమ్ముతుంది. దీంతో పాటు బలమైన ఓటు బ్యాంకు కూడా ఉందని భావిస్తుంది. హైదరాబాద్ నగరంలో పాటు ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్ వంటి జిల్లాలో కూడా ఓటు బ్యాంకు ఉందని గుర్తించిన తెలుగుదేశం పార్టీ నాయకత్వం ముఖ్యమైన నియోజకవర్గాలను గుర్తించి అందులోనే పోటీ చేసి అక్కడ గెలిచి కనీస స్థానాల్లో పసుపు జెండా ఎగరేలా చూడాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. దీంతో పాటు గతంలో పార్టీని విడిపోయిన నేతలను తిరిగి రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సీనియర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇంకా సమయం ఉన్నందున ముందుగా వచ్చే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని దాదాపుగా టీడీపీ నిర్ణయించినట్లు తెలిసిందే. అయితే ఒంటరిగా పోటీ చేయకుండా ఏపీ తరహాలో తెలంగాణలోనూ బీజేపీ జనసేనతో కలిసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసి మంచి ఫలితాలు సాధించాలన్న ఉద్దేశంతో అధినేత ఉన్నారు. తక్కువ స్థానాల్లో పోటీ చేసినా 100% స్ట్రైక్ రేట్ ఉండేలా చూసుకోగలిగితే పార్టీ ఇమేజ్ మళ్లీ పెరిగి ఓటర్లు తిరిగి పార్టీ వైపు చూస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇటు బీజేపీకి ఉన్న బలంతో టీడీపీ జనసేన ఓటు బ్యాంకు కలిస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని నమ్ముతుంది. సో త్వరలోనే టీడీపీ తెలంగాణలో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.